హాయ్ అండి. నేను కొడుకుని ఆలోచిస్తుంటే అలాగా నాకు ఒక లైన్ ఐడియా వచ్చిందండి. అదేంటంటే మల్లెపూల పందిరి అని ఒక లైన్ వచ్చింది. దానికి ముందు వెనక అని పెడితే బాగుంటుందని ఆలోచిస్తుంటే ముందు నానెట్టాను, అప్పుడు నా మల్లెపూలు పందిరి అని వచ్చింది. ఆ తర్వాత ముందు కూడా ఏమైనా వెనకాల కూడా ఏమైనా పెడితే బాగుంటుందని ఆలోచిస్తుంటే ఏదైనా పేరు పెడితే బాగుంటుంది అనిపించింది. ఏం పేరు పెడితే బాగుంటుందని ఆలోచిస్తే అప్పుడు మా మామ పేరు మంగమ్మ, అలా ఓల్డ్ పేరు పెడితే బాగుంటుందని మంగమ్మ పెట్టాను. అప్పుడు ముందు వెనక పెట్టిన తర్వాత నా మల్లెపూల పందిరి నీవ మంగమ్మ అని అలాగా ఓ లైన్కి సెట్ అయింది. అలాగా ఒక లైన్ అల్లుకుంటా ఓ పల్లవి అల్లండి. అది ఇప్పుడు మీకు పాడి వినిపిస్తాను. ఎలా ఉందో చెప్పండి. నా మల్లెపూల పందిరి నీవే మంగమ్మ, నీ కౌగుల వాసన బాగున్నదే మంగమ్మ, నా కళ్ళకుండా చెట్టువి నీవే మంగమ్మ, నీ ముద్దుల మత్తు బాగున్నదే మంగమ్మ, నా మల్లెపూల పందిరి నీవే మంగమ్మ, నీ కౌగిల వాసన బాగున్నదే మంగమ్మ, నా కళ్ళకుండా చెట్టువి నీవే మంగమ్మ, నీ ముద్దుల మత్తు బాగున్నదే మంగమ్మ, వంగ తోటకి రాయే నువ్వు మంగమ్మ, నీకు వంకాయలు కోసిస్తానే మంగమ్మ, నువ్వు చింత చెట్టు కాడికి రాయే మంగమ్మ, నీకు చింతకాయలు తెంపిస్తానే మంగమ్మ, నువ్వు చెరుకు తోట కాడికి రాయే మంగమ్మ, నీకు చెరుకు గడ ఇడిచిస్తా మంగమ్మ, నువ్వు పాకాలోకి రాయే నువ్వు మంగమ్మ, నీకు పనసకాయ కోసిస్తా మంగమ్మ, నా మల్లెపూల పందిరి నీవే మంగమ్మ, నీ కౌగుల వాసన బాగున్నదే మంగమ్మ, నా కళ్ళకుండా చెట్టువి నీవే మంగమ్మ, నీ ముద్దుల మత్తు బాగున్నదే మంగమ్మ. అన్నా ఎలా ఉందో చెప్పండి.